ఏంట్రా సైకిల్ చేసుకుంటున్నారు? కాంపిటీషన్ నా మీద మర్డర్ గాని ప్లాన్ చేశారేంటి? ఏం లేదు మావా, సుప్రియ నీకేదో చెప్పాలంట. చెప్పు, దానికి ఆడి పర్మిషన్ ఎందుకు? చెప్పు సుప్రియ, భయపడకు. ఏం లేదు. ఏంటి నీకు మొహమాట పడడం కూడా వచ్చా? మ్యాటర్ ఏంటో చెప్పు. అది మళ్ళీ అక్షయ్ ఏమైనా తిట్టాడా? లేదు. జేసీ శాలరీ కట్ చేశాడా? కాదు. ఓ మార్నింగ్ మీ ఫ్లాట్లో వాటర్ రాలేదా? లేదు. వచ్చా. అయినా ఏంటి క్వశ్చన్స్? మరింక నువ్వు నానుస్తూ ఉంటే నాకు ఇలాంటి దరిద్రమైన క్వశ్చన్సే వస్తాయి. భయపడకు సుప్రియ, ఏమనట్లే చెప్పేయ్. భయపడొద్దా? భయపడేంతలా ఏం చేసావు? మొన్న నా పర్సులో హాల్స్ చాక్లెట్ కొట్టేసింది నువ్వేనా? నిన్న అద్వికతో మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చి అని అరిచింది నువ్వేనా? ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇక్కడే పాతేస్తా నిన్ను. మరెందుకు భయపడుతున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అది నువ్వు మన రివ్యూస్ గురించి చెప్పావు కదా, అది నా ఫాలోవర్స్కి చాలా నచ్చింది. మనం మళ్ళీ లైవ్ చేద్దామా? దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కదా భయపడాలి. అసలే మన కెమెరా ఫేవరు. ఫోటో దిగాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాను. మళ్ళీ లైవ్ అంటే నీకు ఇబ్బంది లేకపోతేనే. సరే నువ్వు అడిగేవుగా, ప్లాన్ చేద్దాం. ఏంట్రా తల పట్టుకున్నావు? తలకాయ పొట్టుగా ఉందా? దాదాపు అలాంటిదే. నదీబ్ గడికి చెప్పి టీ తెప్పిస్తావు. ఆ అద్విక కనిపించట్లేదేంట్రా? ఇంకా రాలేదా? మావా, నువ్వు బంగారాన్ని ఎత్తుక్కుంటూ ప్లాటినం పట్టించుకోవట్లేదురా. ప్లాటినం స్టీల్ కలర్లో ఉంటుందిరా, అందుకే నాకు నచ్చదు. ఎందుకు అద్విక ఎక్కడా? వచ్చిందా రాలేదే చెప్పు. చూసావా, అది వాడి మైండ్ సెట్. కళ్ళకి కనిపించింది, చెవులకు వినిపించింది అని నమ్ముతాడు. నువ్వు చెప్పకపోయినా చూపించకపోయినా అడిగి తెలీదు. సో నువ్వు ధైర్యం చేసి చెప్పాల్సిందే. కిడ్నీలో స్టోన్స్ భయంతో వాటర్కు తాగేస్తే ఎలాగే ఉంటుంది. అస్తమానం వెళ్లాల్సి వస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నారు? అలా ప్రకృతితో మమేకం అవుదామని. మీ మాటలు నాకు కొన్నిసార్లు అర్థం కావు. అర్థమై ఉంటే మీరు నాతో మాట్లాడరు. అదేంటి? అదంతేలేండి. లంచ్ టైం అవుతుంది, తిన్నారా? లేదు, పప్పు ఆవకాయ తెచ్చాను మీకు ఇష్టమని చెప్పి. మీరు నా ఇష్టాల గురించి ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, దానికి ఏదో ఒకటి చేయాలి కదా. అందుకేనండి మీరంటే నాకు ఇష్టం. చెప్తే తప్పుగా అనుకుంటారని చెప్పలేదు. అందులో ఏముంది, నాకు కూడా మీరంటే ఇష్టమే. ఐ మీన్ మీ క్యారెక్టర్. ఇష్టాలు చెప్పకపోతే ఎలా తెలుస్తాయి? అది నిజమే అనుకోండి. రండి కలిసి లంచ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ ఇప్పుడే వస్తాను. ఓకే, విల్ వెయిట్. ఈ ఆనందంలో పోసుకోవడం మర్చిపోతున్నా ఏంటో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వర్క్ టైంలో ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకండి? ఇదేమన్నా స్కూలా? పాస్ట్ టైంలో కూడా ఏలెత్తి చూపించడానికి. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ అన్ ఎంప్లాయ్, ఐఎమ్ ద మేనేజర్. గుర్తుపెట్టుకో. మీకు ఈ కంపెనీలో ఏమైనా షేర్ ఉందా, లేదా అక్షయ్ మీకు ఏమైనా అప్పు ఉన్నాడా? మీరు కూడా ఎంప్లాయే. ముందు ఎంప్లాయీస్ని మనుషుల్లా చూడడం నేర్చుకోండి. ఎవరిని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నిన్ను మాత్రం ఏదొక రోజు జాబ్ లేకుండా రోడ్డు పైన చూడకపోతే నా పేరు సోనియా కాదు. పానాసోనిక్ అని ఎట్టుకోండి, ఫ్యాన్సీగా ఉంటుంది. హౌ డేర్ యూ! నీ సంగతి ఇలా కాదు, చెప్తా. కొంచెం టాయిలెట్కి వెళ్ళొచ్చాక చెప్తారా? ఇందాక నుంచి ఆపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్షయ్, ఐ నీడ్ టు టాక్ టు యూ. చెప్పు. ఆ జేడీవి అట్లీస్ట్ నన్ను ఒక మేనేజర్ లా కూడా చూడట్లేదు. అలాంటి చీప్ మైండ్ సెట్ ఉన్నాను ఎందుకు ఆఫీస్లో ఉంచుతున్నావు? వాడి జాతకం చూసి 1,00,000 శాలరీ ఫిక్స్ చేసింది నువ్వే, మర్చిపోయావా? వాట్ ఎవర్, ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్ ఎనీ మోర్. ఫైర్ హిమ్ రైట్ నౌ. నీకు చాలాసార్లు చెప్పా సోని, ఈ కంపెనీ నాది, నీది కాదు. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అన్న డెసిషన్ నాది. నువ్వు మన జేడీవీకి శృతికి మధ్యలో పెట్టిన పుల్ల నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకోసారి ఇలా ఎంప్లాయీస్ మీద చాడీలు చెప్పడం మానే. జేడీవీని పిలువు. హూ ఇస్ షీ? అక్షయ్ నిన్ను పేరు పెట్టి పిలుస్తుంది. తను మా చుట్టాలమ్మాయి. వాళ్ళ నాని కంపెనీ పెట్టడానికి చాలా సహాయం చేశాడు. ఇసి ఏం చెప్పాను? కాదు, చేతబడులు చేసేవాడు. వాట్? ఎస్, ఈ ల్యాండ్ ఓనర్ మీద చేతబడి చేసి ల్యాండ్ నాకు వచ్చేలా చేశాడు. దానికి ప్రతిఫలంగా అమ్మాయిని కంపెనీలో మేనేజర్ని చేశాను. ఎక్కడ దీన్ని తీసేస్తే వాళ్ళ నాన్న మీద చేతబడి చేస్తాడేమో అని తను ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటున్నాను. చెప్పండి అక్షయ్ గారు, పిలిచారంట? ఏంటి ఫార్మల్గా పిలుస్తున్నావు? లాస్ట్ ఎపిసోడ్లోనే కదా మన ఇద్దరికి గొడవ అయింది, అందుకే. ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు రాకుండా ఉంటాయా? అలా అన్నా బాగుంది. ఎందుకు పిలిచా? నీకు నా మీద నమ్మకం ఉందా? నాకు నా మీద నమ్మకం ఉంది. అదే నాకు కావాల్సింది.
నిన్నటితో నీ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయింది. ఇంకా నువ్వు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. నిన్నే కదా ట్రైనింగ్ అయింది. నాకు 2 రోజులు గ్యాప్ ఇస్తే కొంచెం ఊరెళ్ళొస్తా. అక్కడ నా పొలం అది ఎలా ఉంది ఏంటో చూసుకొని రావాలి. నువ్వు నీ 2 ఎకరాల పొలం గురించి ఆలోచిస్తున్నావు. నేను నీ చేతిలో 100 ఎకరాల పొలం పెడదాం అనుకుంటున్నాను. అంటే మనం నెక్స్ట్ చేయబోయే అతిపెద్ద ప్రాజెక్ట్ సేంద్రీయ వ్యవసాయం. దాని గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు. అందుకే ఈ ప్రాజెక్ట్ నువ్వే లీడ్ చేయాలి. నేనా? నువ్వు మాత్రమే చేయగలవు. నా మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నావు అక్షయ్. నా మీద అంత నమ్మకం ఉందా? నువ్వు నా ఫ్రెండు కదా, నమ్మకపోతే ఎలాగా? చెప్పండి అక్షయ్, పిలిచారంట? నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ ఆఫీస్లో నేను చేయని పనులు ఏమైనా ఉన్నాయా? బాత్రూమ్ కడగడం తప్ప అన్ని పనులు చేస్తున్నారు కదా నా చేత. చెప్పింది చేస్తావా చేయవా? సర్లేడు. ఏంటి? సారీ, చెప్పండి. ఈరోజు మన ఆఫీసులో అందరికీ షాక్ ఇవ్వబోతున్నాం. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా మన ఆఫీస్లో అగ్రికల్చర్ వింగ్ స్టార్ట్ అవబోతుంది. దానికి లీడర్ మరెవరో కాదు, మన ప్రియతమ సభ్యుడు, నోరదుపులో పెట్టుకుని వాడు, పత్తాపారాల పితామహుడు, మన జేడీవి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమనగా మన జేడీవి ఈ రోజు నుండి వన్ ఆఫ్ ద మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు. మేనేజరా? రావట్లేదా? నేనేస్తా చూడు. ఆగండి, మరో విషయం ఉంది. వచ్చి 4 నెలలైనా ఏ బొంగు తెలియని అప్రెంటిస్ నుండి అందరూ ఒంగొంది అన్నం పెట్టి పొజిషన్కి వెళ్ళిన మన జేడీవి ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా జీతం పెంచమని మాత్రం అడగలేదు. ఆయన విశాలమైన హృదయానికి అందరూ చెప్పట్లు. నాకు అంత విశాల హృదయం లేదండి. ఆయన మేనేజర్ అయితే ఆటోమేటిక్గా జీతం పెరుగుద్ది కదా. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదండి. మా అమ్మ పెడతదండి. జీతం పెంచండి. ఇంతటితో దండోర సమాప్తం. అందరి ఇంటిగా. మీకు దండోరేయడంలో ఎంత టాలెంట్ ఉంటుంది అనుకోలేదు. ఈసారి మా రచ్చబండ జరిగినప్పుడు పిలుస్తాను, మా ఊరు వచ్చేయండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మేనేజర్ అయ్యావు కదా, ఆ మాత్రం వస్తుందిలే. ఇది పొజిషన్ బట్టి రాలేదండి, మన పర్సనాలిటీ అంతా. మంచిది. ఈ ఎపిసోడ్లో ఈ మాత్రం ఉండడమే చాలా ఎక్కువ. కంగ్రాచులేషన్స్ అన్నా. థ్యాంక్ యూ రా. ఆ ప్లేట్ వెళ్ళి రే బ్యాగ్లో ఎట్టుకో, లోపల పెట్టు. అలాగే అన్నా. బుల్షిట్. నువ్వు మేనేజర్ ఏంటి కదా, నేను నమ్మలేకపోతున్నాను. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద ఎక్కి నిరాహార దీక్ష చేయండి. అయినా అగ్రికల్చర్ వింగ్ మొత్తం నీ చేతిలో ఎలా పెడతారు? ఎందుకు పెట్టకూడదు? ఇక్కడ అగ్రికల్చర్ గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? బీఎస్సీ అగ్రికల్చర్. ఇక్కడ మీకు ఏ సీజన్లో ఏ పంటలు వేయాలో తెలుసా? విత్తనాలు ఎన్ని రోజుల్లో మొలకెత్తుతాయో తెలుసా? ఖరీఫ్ పంటకి రబీ పంటకి తేడా తెలుసా? పొలం దున్నడం, నాట్లు వేయడం, నీరు పెట్టడం, కోత కోయడం, కలుపు తీయడం, ఇవన్నిట్లో మాస్టర్స్ చేసి వచ్చినండి. ఇవన్నీ నేర్చుకుని అప్పుడొచ్చి నాతో పోటీ పడండి. ఎలాండి? మావా, నువ్వు మేనేజర్ ఏంట్రా? తప్పదురా, నువ్వు నమ్మి తీరాలి. అయితే మీరు ఇంకా సపరేట్ క్యాబిన్లో కూర్చుంటారా? డిజిగ్నేషన్ మారినంత మాత్రాన మన ఫ్రెండ్షిప్లో ఎఫెక్షన్ మారిపో సుప్రియ. అక్కడే కూర్చుంటాను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కాంగ్రాట్స్ జేడీవి గారు. థ్యాంక్ యూ అండి. మరి పార్టీ ఎక్కడా? ఖచ్చితంగా ఇస్తానండి, మన ప్రవీణ్కి శాలరీ పడ్డాక. ఓకే. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సుప్రియ? వాడు మంచి మూడ్లో ఉన్నాడు, ఇప్పుడే చెప్పే. లేదు ప్రవీణ్, ఇప్పుడు చెప్తే మేనేజర్ అయ్యాడని చెప్పాననుకుంటాడు. చచ్చా, మావాడేం అలా అనుకోడు. జేడీవి అలాంటోడు కాదని నాకు తెలుసు, కానీ చెప్పాలంటే ధైర్యం సరిపోవట్లేదు. చూడు సుప్రియ, ప్రేమిస్తున్నానని వెంటనే చెప్పాలి. బ్రేకప్ చెప్పాలనుకో ఆలోచించుకొని చెప్పాలి. నువ్వు ప్రేమిస్తానని చెప్పడానికి ఎంత ఆలోచించావు అనుకో, తర్వాత నువ్వు ప్రపోజ్ చేసే టైంకి నీ లవ్ బ్రేకప్ అయిపోతుంది. చూసుకో. ఏం చేయాలి? చెప్పనా వద్దా? హాయ్ మేనేజర్ గారు. హాయ్ అండి. మీరు అలా అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూర్చోండి. నాకు అగ్రికల్చర్ ప్రాసెస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. విల్ యూ హెల్ప్ మీ? అయ్యో, మీరు అడిగితే అప్పుల్లోనూ నా పొలమే రాసి ఇచ్చేస్తానండి. అలాంటిది పొలంలో డౌట్లు ఉన్నాయంటే చెప్పలేనా? అడగండి.
చెప్పు సుప్రియ. ఇది నా ప్లేస్. మేడం డౌట్స్ క్లియర్ అవగానే వెళ్ళిపోతారు. వచ్చేలా కూర్చో. నాకు ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తేనే చేయాలనిపిస్తుంది. ఏంటిది చిన్నపిల్లలాగా? తను మన క్లయింట్. అది నా ప్లేస్. నేను రాకముందు ఇక్కడ కూర్చునేదానివి కాదు కదా. మా డిస్కషన్ అయిపోయాక మళ్ళీ వచ్చేద్దు కానీ అందాక అక్కడ కూర్చో. కుదరదు. ఏమైంది నీకు? ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. సీరియస్ అవుతున్నావేంటి? మేనేజర్ భయాన్ని పొగరా? బాబోయ్, నీకేదో అయ్యింది. మేడం, మనం అటు వెళ్ళి యా మాట్లాడుకుందాం. షూర్, నో రండి. ప్రాబ్లం. You're right. Jedvi has so much knowledge in organic farming. But ఈ జాతకం, అస్ట్రాలజీ నాకు ఇంకా నమ్మకం రాలేదు. వస్తుంది, మెల్లగా వస్తుంది. ఇప్పుడేగా రంగంలోకి దిగాడు, అప్పుడేం తొందర ఎందుకు? రే, బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద. ఇప్పుడు నువ్వు మేనేజర్ అయిపోయావు కదా, బయటికేం వస్తావులే. ఆ నదీప్ గడికి అడిగితే ఆడే టీ తెస్తాడు. నేను మేనేజర్ అయ్యానంటే నాకే నమ్మకం లేదు. అయినా నాకు వచ్చింది ఫేమ్ కాదురా, ప్రమోషన్. ఆ మాత్రం దానికి బయటికి వెళ్తే కిసిక్ కిసిక్ మని ఆవిడ ఫోటోలు తీయడం మనల్ని. గొప్పడిరా బాబు నువ్వు. నిజంగానే గొప్ప ఉన్న రోజులు దగ్గరున్నాయి అనిపిస్తుందిరా. ఎలారా? ఆద్విక ఆఫీసులో జాయిన్ అయినట్టే మేనేజర్ అయ్యాను. అదే తన నా లైఫ్లోకి వస్తే ఉద్యోగం మానేసి వెళ్ళిపోతావేమో. ఆద్వికం చేసుకున్న తర్వాత ఇంక ఉద్యోగం ఎందుకురా, కంపెనీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. పెద్ద ప్లానింగే. కానీ శృతి మీద ఉన్న కొంచెం ఇష్టం పోవట్లేదురా. ఈ మధ్యన తను కూడా మనకు ఫేవర్గానే ఉంది. ఏం చేద్దామంటావు? రే, అద్విక అంటావు, శృతి అంటావు, అసలు ఏంట్రా నీ గోలా? లైఫ్లో మంచి తోడు కావాలరా. ఇంకెన్నాళ్ళని నీ బాధలు నేను, నా బాధలు నువ్వు షేర్ చేసుకుంటాను చెప్పు. మనలో మన మాట. శృతిని గెలికావు, ఇప్పుడు అద్వికాని గెలుకుతున్నావు. కలకడమేంట్రా చండాలంగా? ఇష్టపడుతున్నానని చెప్పు. అదేలే, కానీ వీళ్ళిద్దరికంట సుప్రియతో నీ పేరు బాగుంటుందిరా. చిచి, సుప్రియ చాలా మంచిదిరా. తను నాకు బెస్ట్ ఫ్రెండ్. తనని కరెక్ట్ కాదు. ఎందుకు కాదురా? ఎందుకు కాదు? ఈ మధ్యకాలంలో సుప్రియ నీ మీద బాగా కేర్ తీసుకుంటుంది. సుప్రియ మీద నాకుంది ప్రేమ కాదురా, ఆరాధన. మధ్యలో ఈ ఆరాధన ఎవరు? లేకి జోకి లేసావనుకో పిల్లకు ఊడిపోద్ది. అడ్మిరేషన్ ఉందని అర్థం. ఓ, ఓకేలే. అవమానంతో ఊరెళ్ళిపోతున్నప్పుడు తను ఆపి ఉండకపోతే మేనేజర్ కాదు కదా, ఆఫీసులోనే ఉండేవాడిని కాదు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ మనతో ఉండాలనుకోవాలి కానీ లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకోకూడదురా. టీ తాగకపోతే అలా తలకాయపోతే వస్తుంది. ఆ? 10 టీ తాగుదాం. చి, ఇడికి ఎలా అర్థమైందా?